డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా అధ్యయనం చేస్తున్న అంశం ఏంటంటే భారతదేశంలో బ్రిటిష్ వారు ఒక కంపెనీగా వచ్చి సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించుకున్నారు. దీనిలో భాగంగా వాళ్ళు చేసిన యుద్ధాలు, ఆ యుద్ధాల్లో చేసుకున్నటువంటి సంధులు కానీ వాటి పర్యవసానాలతో పాటు గవర్నర్ జనరల్ వాళ్ళు చేసినటువంటి సంఘ సంస్కరణ కార్యక్రమాలు కానీ పరిపాలన అభివృద్ధికరమైనటువంటి కార్యక్రమాల గురించి మనం అధ్యయనం చేస్తున్నాం. విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సారు మొత్తం కూడా ఆధునిక భారతదేశ చరిత్ర మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. మిడివల్ హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ గురించి చెప్పట్లేదని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధపడవద్దు. మన రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కేవలం రాష్ట్రంలో జరగబోయే పోటీ పరీక్షలకే కాకుండా సెంట్రల్ లెవెల్లో జరగబోయే ఏ పోటీ పరీక్షల్లోకైనా విజయం సాధించాలంటే అత్యంత కీలకమైనటువంటి టాపిక్ ఏంటంటే ఆధునిక భారతదేశ చరిత్ర. ఇది చాలా అవసరం కాబట్టి దాని మీదనే మీకు ఎక్కువగా చెప్తున్నాను. దీని తర్వాత మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర కానీ తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఇలా బిగ్ టైప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కువగా ఎన్సీఈఆర్టీ బుక్స్ ని, తెలుగు అకాడమీ పుస్తకాలను బాగా చదవండి. అలా చదివితేనే మీరు పోటీ పరీక్షల్లో విజేతలు అవుతారు. చాలా మంది మార్కెట్లో దొరికేటటువంటి ప్రైవేట్ పబ్లికేషన్ మీద ఆధారపడుతుంటారు. నా పుస్తకం అయినా కూడా అది ప్రైవేట్ పబ్లికేషన్ అవుతుంది. ప్రైవేట్ పబ్లికేషన్ చదవండి, నేను చదవద్దని చెప్పట్లేదు, కానీ వాటితో పాటు ఎన్సీఈఆర్టీ బుక్స్ ని చదివితే మీరు ఎక్కువగా విజేతలు అవుతారు. నేను మాత్రం మీకు ఎన్సీఆర్టీ బుక్స్ ని రిఫర్ చేస్తూనే ఈ బిట్లు తయారు చేస్తున్నాను. ఇంకా స్టాండర్డ్ అయినటువంటి బిట్లని నేను రెడీ చేపిస్తున్నాను. అతి త్వరలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనమ్మా. ఇంకో విషయం ఏంటంటే సాధ్యమైనంత వరకు వీటిని నోట్స్ రాసుకోవటానికి ట్రై చేయండి. అర్థమైందా? ఇక చూడండి, 1857 తిరుగుబాటు ప్రధాన ఫలితం అన్నాడు. 1857 తిరుగుబాటు అంటే 1850 సిపాయిల తిరుగుబాటు. ఈ తిరుగుబాటు యొక్క ఫలితం అన్నాడు. అసలు ఇన్నాళ్ళు సిపాయిల తిరుగుబాటు రావటానికి కారణాలు ఏంటి, ఎవరెవరు ఎక్కడ పోరాటాలు చేశారు, వాళ్ళ పోరాటాలను ఎవరెవరు అణిచేశారని మనకు ఆయా సందర్భాల్లో వచ్చినాయి. అసలు ఇప్పుడు ఇక్కడ అడుగుతున్నది ఏంటి, ఫలితం అన్నాడు. సిపాయిల తిరుగుబాటు ప్రధాన ఫలితం ఏంటంటే చాలా ఉన్నాయి, కాకపోతే అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటిది ఏంటి అని అడుగుతున్నాడు. చూడండి, భారతీయుల హక్కుల ప్రకటన వచ్చిందా అంటే అది అంత ఇంపార్టెంట్ కాదు. మొఘలు వంశం అంతరించిందా అంటే అది కూడా అందరికీ అవసరమైంది కాదు. ఆ దేశంలో అప్పుడు దేశంలో ఉన్న ప్రజలకు అవసరమైంది కాదు. హిందూ ముస్లింల సంఘర్షణ జరిగిందా అంటే 1850 సిపాయిల తిరుగుబాటుకి హిందూ ముస్లింల సంఘర్షణ అంటే గొడవకి ఎలాంటి సంబంధం లేదు. ఇంకొక మాట చెప్పుకోవాలనుకుంటే 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో హిందూ ముస్లింస్ కలిసి పోరాటం చేశారు. రేపు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ప్రశ్నాపత్రంలోనైనా అడిగితే ఒకటే గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో హిందువులు ముస్లింస్ కలిసి చేసిన ఉద్యమాలు లేదా తిరుగుబాట్లు ఏమన్నా ఉన్నాయంటే దేశం మొత్తం మీద రెండు ఉన్నాయి. ఒకటి 1857 సిపాయిల తిరుగుబాటు ఒకటి. రెండో విషయం ఏందయ్యా అంటే ఖిలాఫత్ ఉద్యమం. నిజం చెప్పాలంటే ఖిలాఫత్ ఉద్యమం అనేటటువంటిది 1919లో ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంటే మన భారతదేశంలో ఇస్లాం మతానికి చెందిన అంటే ముస్లిం లీగ్ పార్టీ వాళ్ళు గాంధీని నాయకుడిగా ఎన్నుకున్నారు. ఆ సమయంలో గాంధీ దానికి నాయకుడు ఉండు కాబట్టి అది ఇస్లాం మతమైన ఉద్యమం అయినప్పటికీ కూడా మన హిందువులు కూడా మద్దతు ఇవ్వాలన్న ఉద్దేశంతో దేశంలో ఉన్న అత్యధిక సంఖ్యాకులైన హిందువులు ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. అంటే భారతదేశంలో హిందూ ముస్లింలు మొత్తం పోరాటాలని చూస్తే రెండు పోరాటాలలో ఇద్దరు కలిసి పోరాటం చేశారు. ఒకటి ఇగో ఈ 1850 తిరుగుబాటు ఒకటి, రెండోది ఏంటయ్యా అంటే ఖిలాఫత్ ఉద్యమం. ఇది గుర్తుపెట్టుకున్న ఆ సందర్భాన్ని బట్టి ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. ఇకపోతే చూడండి, ఇక్కడ టాపిక్ ఆంగ్ల సైన్యం సిపాయిల సైన్యాన్ని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారా అన్నాడు. 1850 సిపాయిల తిరుగుబాటు వలన అంటే ఆంగ్ల సైన్యం యొక్క సిపాయిల తిరుగుబాటును తగ్గించడం అనేది జరగలేదు, ఇంకా పెంచడం జరిగింది సిపాయిల తిరుగుబాటు అయిపోయిన తర్వాత. ఎందుకంటే
ఇలాంటి తిరుగుబాట్లు భవిష్యత్తులో వస్తే ఆ తిరుగుబాటును వెంటనే అణిచివేయటం కోసం మన బ్రిటిష్ సైన్యాన్ని పెంచుకోవాలనే ఆలోచన వాళ్ళలో వచ్చిన యుద్ధం అంటే కూడా ఈ సిపాయిల తిరుగుబాటే చెప్పాలి. మరి ఇప్పుడు 1850 తిరుగుబాటు ప్రధాన ఫలితం ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కంపెనీ పరిపాలన కంపెనీ పాలన అంతమై ఇండియా రాజ్యం బ్రిటిష్ సార్వభౌముడి చేతిలోకి వెళ్ళిపోయింది. అంటే అప్పటి వరకు మన భారతదేశాన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పరిపాలన చేస్తే పర్టికులర్ గా చెప్పాలంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక కంపెనీ వాళ్ళు మన దేశాన్ని పరిపాలన చేస్తే 1850 సిపాయిల తిరుగుబాటు ఫలితంగా జరిగిన ఒక ప్రధానమైనటువంటి మార్పు ఏంటంటే బ్రిటన్ పార్లమెంటు మన భారతదేశాన్ని పరిపాలించడం ఎప్పుడు ప్రారంభించిందంటే ఆఫ్టర్ ద రివోల్ట్ ఆఫ్ 1857 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత జరిగిన అతి ముఖ్యమైన సంఘటన ఏందయ్యా అంటే ఈ పరిపాలనాపరమైనటువంటి మార్పు. విద్యార్థులు బాగా గుర్తుపెట్టుకోండి, 1757 ప్లాసీ యుద్ధం నుండి 1858 అంటే అర్థమైందా? అంటే పర్టికులర్ గా చెప్పాలంటే సిపాయిల తిరుగుబాటు 57 కదా, 57 అంటే 1757 నుంచి 1857 100 ఏళ్ళు మన భారతదేశాన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన చేసింది. ఆ పరిపాలనకు అంతం పలికినటువంటి తిరుగుబాటు ఏదయ్యా అంటే సిపాయిల తిరుగుబాటు అని గుర్తుపెట్టుకోండి. మరి అదొక్కటే కాదు కదయ్యా, ఇంకా చాలా జరిగినాయి కదా అంటే నేను మొదటే చెప్పాను, ముఖ్యమైనదంటే అదని గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. నెక్స్ట్, భారతదేశ పరిపాలన అధికారం తూర్పు ఇండియా కంపెనీ పాలన నుండి బ్రిటిష్ ప్రభుత్వానికి లేదా రాజు లేదా రాణి, అప్పుడు ఆడవాళ్ళు ఉండొచ్చు, మగవాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, రాజు లేదా రాణికి స్వాధీనం చేసిన చట్టం ఏందని అడిగింది అనుకోండి. ఇప్పుడు తిరుగుబాటు అంటేనేమో 1850 సిపాయిల తిరుగుబాటు అన్నాం. మరి చట్టం ఏందని అడిగింది అనుకో, పర్టికులర్ గా ఆ చట్టం ఏంది? 1833 చట్టం అంటే అది కాదు, 1858 భారత ప్రభుత్వ చట్టం అంటే అది పక్కన పెడదాం, 1800 క్విట్ ఇండియా చట్టం అంటే అది కాదు, 1857 లైసెన్సింగ్ చట్టం అంటే అది కాదు, 1870లో రిస్ట్రిక్షన్ చట్టం అంటే అది కాదు. మరి ఏది అంటే 1858 భారత ప్రభుత్వ చట్టం. ఈ చట్టం ద్వారా భారతదేశ పరిపాలన బ్రిటన్ రాజు లేదా రాణి చేతిలోకి లేదా బ్రిటన్ పార్లమెంటు చేతిలోకి వెళ్ళిపోయిన చట్టం అంటే ఈ చట్టంగా చెప్పాలి. ఆ సమయంలో బ్రిటన్ రాణిగా విక్టోరియా మహారాణి ఉన్నారు. 1857 సిపాయిల తిరుగుబాటు జరిగేటప్పుడు ఆమె హాస్పిటల్లో ఉంది. ఆమె 9వ పిల్లవానికి కాన్పు అనమాట, అంటే 9 మంది పిల్లగాళ్ళని కన్నది ఆమె వరుసగా. 1850 సిపాయిల తిరుగుబాటు టైంకి 9వ పిల్లగాడు పుట్టిండు. ఆ సమయంలో ఇండియాలో సిపాయిల తిరుగుబాటు భీకరంగా నడుస్తుంది. మేడంకి ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగస్తులు మన ఇండియాలో ఉన్న లార్డ్ కానింగ్, అప్పుడు భారతదేశానికి గవర్నర్ జనరల్ గా ఉన్నాడు. సిపాయిల తిరుగుబాటు జరిగేటప్పుడు ఆయన వర్తమానం పంపించాడు, మేడం భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన అంతమైపోయేటట్టుంది, ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో తిరుగుబాటు దుమ్ము లేపుతుంది మేడం, ఇక మేమంతా సర్దుకున్నాం, ఇక బస్ ఎక్కటమే ఆలస్యం. అంటే యు బ్లడీ ఈడియట్, ఇండియాలో మన పరిపాలన అంతమైందంటే ఒక్కొక్కని ఇంటికి కూడా రాని బిడ్డ అని చెప్పి అప్పటికప్పుడు మన హైదరాబాద్ నిజాం అఫ్జలుద్దౌలాకి ఫోన్ చేసింది. చూడండి, హాస్పిటల్లో ఉన్న ఆవిడ అతి తొందరగా రాజభవనానికి వచ్చి వాళ్ళ ఎమ్మటే వాళ్ళ కార్యదర్శితో భారతదేశంలో బలమైన చక్రవర్తి అంటే హైదరాబాద్ నిజాం అఫ్జలుద్దౌలాకి ఫోన్ చేపించింది. ఏమని? సిపాయిల తిరుగుబాటు వల్ల మాకు చాలా ప్రాబ్లం వస్తుంది, దయచేసి మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, మీరు మాత్రం సిపాయిల తిరుగుబాటు మాకు సపోర్ట్ ఇవ్వండి, ఉత్తర భారతదేశం వరకు మా బ్రిటిష్ సైనికులు ఎట్లా అయినా ఆ తిరుగుబాటు అణిచివేస్తారు, సౌత్ ఇండియాలో మీ సైన్యం అంటే సైన్య సహకార ఒప్పందం ప్రకారంగా మీ దగ్గర ఉన్న మా సైన్యం లేదా మీ సైన్యం, ఇద్దరు సైన్యం ఒకటే కదా, ఆ సైన్యం ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఎవడైనా సిపాయిల తిరుగుబాటు అంటే చాలు
వేసి పడేటటువంటి అవకాశం మాకు కల్పించండి. మీకేం కావాలో చెప్పండి. రైల్వేలు కావాలా, ఎక్కడెక్కడ రైల్వే ట్రాక్లు వేయించాలో నేను చూసుకుంటా. నెక్స్ట్, మీరు మాకు ఇప్పటికి 50 లక్షల రూపాయలు అప్పు ఉన్నారు. మీ 50 లక్షల రూపాయలు మాఫీ చేస్తున్నా, నేనే మీకు ఒక 50 లక్షలు ఇస్తా. దీనివల్ల మీకు ₹1 కోటి లాభం జరుగుద్ది. ఎందుకో తెలుసా? మీరు నాకు ఇచ్చే 50 లక్షలు వద్దంటున్నా, నేనే మీకు 50 లక్షలు ఇస్తున్నా, అంటే ₹1 కోటి. నెక్స్ట్, మీ దగ్గర ఇంగ్లీష్ విద్యా విధానం లేదని తెలిసింది. మీ సికింద్రాబాద్, మీ హైదరాబాద్ ఎక్కడ ఇంగ్లీష్ పాఠశాలలు పెట్టాలో చెప్పండి, నేను పెట్టిస్తా. అదేవిధంగా భారతదేశం మొత్తం మొఘల్ చక్రవర్తులు వేస్తున్న కరెన్సీనే వాడుతున్నారు. కానీ హైదరాబాద్ సంస్థానంలో మీరు మాకు సిపాయిల తిరుగుబాటులో సపోర్ట్ ఇస్తే, మీరు సపరేట్ గా కరెన్సీ వేసుకునే స్వతంత్రాన్ని మీకు కల్పిస్తున్నాను. ఎందుకో తెలుసా? సిపాయిల తిరుగుబాటులో మీరు మా వైపు ఉంటే భారతదేశ అసలు మొఘల్ చక్రవర్తులనే నీడ లేకుండా చేస్తాను. అదంతా కూడా బ్రిటన్ పార్లమెంట్ చేతిలోకి వచ్చేస్తుంది. దాని ద్వారా మేము చేసేదే శాసనం, మేము పలికేదే చట్టం అవుతుంది. అందుకోసం మీరు ఏం చేయిస్తారంటే మాకు సపోర్ట్ ఇవ్వండి, మీకు హోలీ సిక్కా అనే కరెన్సీ వేసుకోవటానికి అవకాశం ఇస్తానని చెప్పింది మేడం. దీనికి ఫస్ట్ లో నిజం చెప్పాలంటే అబ్దుల్లా ఒప్పుకోలేదు. ఎందుకో తెలుసా? ఇది ఇస్లాం మతం వాళ్ళకి క్రిస్టియన్స్ జరుగుతున్న పోరాటం 1857. ఎందుకో తెలుసా? భారతదేశంలో అత్యధిక సంఖ్యాకులు సఫర్ అయింది ఎవరు అంటే ఇస్లాం మతం వాళ్ళే సఫర్ అయ్యారు బ్రిటిష్ వాళ్ళ వల్ల. అందుకని ఎట్టి పరిస్థితుల్లో మనం సిపాయిల తిరుగుబాటులో సిపాయిలకే మద్దతు ఇద్దామన్నాడు అబ్దుల్లా. కానీ ఆయన దగ్గర ప్రధానమంత్రిగా పనిచేస్తున్న ఒకటో సాలార్జంగ్ మాత్రం గట్టిగా పట్టుబట్టాడు. నా మాటను నువ్వు కొద్దిగా బ్రిటన్ మాట వింటే మన హైదరాబాద్ సంస్థానాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్తా. నా దగ్గర అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి, కానీ కావలసినంత డబ్బు లేక హైదరాబాద్ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్న చూస్తూ ఊరుకుంటున్నాను. ఇప్పుడు మేడం మనకి అన్ని సౌకర్యాలు కల్పిస్తానంటుంది. నువ్వు ఒకటే చెయ్యాలి, సిపాయిల తిరుగుబాటులో ఆమెకు సపోర్ట్ ఇవ్వని చెప్తే ఇష్టం ఉన్నా లేకపోయినా మన అబ్దుల్లా బ్రిటిష్ వాళ్ళకి మద్దతు ఇచ్చాడు. అందువలని బ్రిటిష్ వాళ్ళు 1850 సిపాయిల తిరుగుబాటులో విజేతలు అయ్యారు. అందువలని మేడం చూడండి, భారతదేశంలో మొఘల్ చక్రవర్తి అనే వ్యక్తినే లేకుండా ఆమె అసలు తీసిపడేసింది రెండో బహదూర్ షాని. మీ అందరికీ తెలుసు, మీరు 1850 సిపాయిల తిరుగుబాటు పాఠం చదివితే లాస్ట్ కి చూడండి, రెండో బహదూర్ షా అనే రాజుని బంధించి రంగూన్ జైలుకి, బర్మాలో ఉన్న రంగూన్ జైలుకి పంపించారని ఉంటది. బర్మాలోని రంగూన్ జైలుకి పంపించాల్సిన అవసరం ఏంటి? భారతదేశంలో జైల్లో లేవు ఆయన బంధించడానికంటే. భారతదేశంలో జైళ్లలో గనక రెండో బహదూర్ షాని బంధిస్తే భారతదేశ ప్రజలందరికీ ఏమనుమానం వస్తుందో తెలుసా? భారతదేశంలో ఇంకా మొఘల్ సామ్రాజ్యమే పరిపాలనలో ఉన్నదనుకుంటారు. అందుకని అసలు భారతదేశంతో సంబంధం లేనటువంటి బర్మా దేశానికి కనుక ఆయన పంపించి అక్కడ వేస్తే భారతదేశంలో ఇక మొఘల్ చక్రవర్తి లేడు, మొఘల్ సామ్రాజ్యమే లేదనుకున్నప్పుడు ఎవరిని రాజుగా ప్రజలు అంగీకరిస్తారంటే విక్టోరియా మహారాణి లేదా రాజు ఎవరన్నారని వాళ్ళ రాజుగా భారత ప్రజలు గుర్తిస్తారన్న ఒక దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యంతో మేడం ఆ రోజు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందువల్లనే చూడండి, మేడము లేదా సార్ ఎవరైనా కానీ భారతదేశ చక్రవర్తిగా ఏ చట్టం ప్రకారం చేశారంటే 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం చేశారని గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకో విషయం కూడా తెలుసు, 1858 భారత ప్రభుత్వ చట్టాన్ని బ్రిటన్ పార్లమెంటు ఆమోదించి అలహాబాద్ పంపిస్తే అలహాబాద్ లో నాటి గవర్నర్ జనరల్ గా లేదా చిట్ట చివరి గవర్నర్ జనరల్ గా ఉన్నటువంటి లార్డ్ కానింగ్ అందరి ముందు చదివి వినిపించాడు సభలో. యావని నవంబర్ 1, 1858 డేట్ కూడా గుర్తుపెట్టుకోండి. 1858 నవంబర్ 1వ తారీఖు నాడు అలహాబాద్ లో దర్బార్ లో చెప్పిండు, ఇక నుంచి భారతదేశ పరిపాలన అంతా కూడా బ్రిటన్ పార్లమెంటు చూసుకుంటుంది, బ్రిటన్ రాజు లేదా రాణి చూసుకుంటాడని. ఏకఛత్రాధిపత్య పరిపాలన భారతదేశంలో వచ్చిందని ప్రకటించిన చట్టం ఏదంటే 1858 భారత ప్రభుత్వ చట్టం. ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. మినిమం ఒక్క బిట్టు ఆధునిక భారతీయ చరిత్రలో దిగుద్ది. అది ఇండియన్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్ కావచ్చు, మన తెలుగు విద్యార్థులు సెంట్రల్ లెవెల్లో ఏ పోటీ పరీక్ష రాసినా సివిల్ సర్వీసులో కూడా ప్రతి సంవత్సరం రెగ్యులర్ గా వచ్చేటటువంటి టాపిక్ అన్నమాట ఇది. మన స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ లోనే కాదు, సెంట్రల్ లెవెల్లో కూడా మన తెలుగు ప్రజలు విజయ పతాకం ఎగరేయాలనేది నా లక్ష్యం. దానికి ప్రత్యేకంగా ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా? 1858 భారత ప్రభుత్వ చట్టం. నెక్స్ట్,
ఇండియా ప్రథమ వైస్రాయ్. సో ఒకదానికి లింక్ వస్తున్నాయి బిట్లు. ఓకే, ఇండియా ప్రథమ వైస్రాయ్ ఎవరు అన్నాడు? వారెన్ హేస్టింగ్స్, కార్న్వాలిస్, రిప్పను, కానింగ్, కర్జన. అంటే కానింగ్ ప్రథమ వైస్రాయి. ఎందుకు అయ్యాడు అంటే 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఎమ్మటి ఏం చేశారంటే భారతదేశ గవర్నర్ జనరల్, ఓకే, భారతదేశ గవర్నర్ జనరల్ అనే పదవిని రద్దు చేసి పడేసింది చట్టం ప్రకారం. చేసి ఏం చేశారు? భారతదేశ వైస్రాయి, ఓకే, భారతదేశ వైస్రాయి లేదా రాజప్రతినిధి అని చెప్పి ప్రకటించిన చట్టం ఏదంటే 1858 భారత ప్రభుత్వ చట్టం. ఈ చట్టం ప్రకారంగా ఫస్ట్ వైస్రాయ్ అయిన వ్యక్తి లార్డ్ కానింగ్. 2 డ్యూటీలు చేసిన వ్యక్తి. ఎలా అంటే 1856లో భారతదేశ గవర్నర్ జనరల్ గా వచ్చాడు. అంటే అతను వచ్చే టైంకి భారత గవర్నర్ జనరల్ పదవిలో ఉన్నాడు. ఆ తర్వాత చూడండి 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం అతడు భారతదేశ వైస్రాయ్ అయ్యాడు. అతడు భారతదేశంలో 1862 సంవత్సరం వరకు డ్యూటీలో ఉన్నాడు. అంటే భారతదేశ గవర్నర్ జనరల్ గా డ్యూటీ చేసినోడు, భారతదేశ వైస్రాయ్ గా డ్యూటీ చేసినటువంటి ప్రథమ వ్యక్తి ఎవరంటే లార్డ్ కానింగ్ కి అప్పటి బ్రిటన్ ప్రధాన చక్రవర్తి అయినటువంటి రాణి అయినటువంటి విక్టోరియా మహారాణి ఏమని చెప్పిందంటే, కానింగ్ నువ్వేం చేస్తావో నాకు తెలియదు, భారతదేశంలో 1857 సిపాయిల తిరుగుబాటు లాంటివి భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే నువ్వు ఆ జాతికి కొన్ని బిస్కెట్లు మనకు పడి ఉంటారు, మనం చెప్పినట్టు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తారని చెప్పింది. అందుకని చూడండి, లార్డ్ కానింగ్ కు ముందు ఒక లెక్క, కానింగ్ వచ్చినాక భారతదేశ పరిపాలనలో ఒక లెక్క అయిపోయింది. కానింగ్ వచ్చిన తర్వాతనే మన భారతదేశంలో కొన్ని పరిపాలనా పరమైనటువంటి సంస్కరణలు చేశారు. దానిలో భాగంగానే మనకి ఆసియాటిక్ సొసైటీ అనే సంస్థని విస్తృతం చేశారు. అంటే భారతదేశ చరిత్రని ఎక్కువగా వ్యాప్తి చేసేటటువంటి అంటే రచనకి మన భారతదేశ రచనని ఎక్కువగా ఇంప్రూవ్ చేశారు ఈయన కాలం నుంచే. అదే విధంగా చూడండి, ASI ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక డిపార్ట్మెంట్ ని ఏర్పాటు చేసి సింధు నాగరికత తవ్వకాలను చేపడతా అని చెప్పి పాపం తిరుగుతున్నటువంటి అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ ని డైరెక్టర్ గా చేసింది కూడా లార్డ్ కానింగే. అంతేకాదు భారతదేశంలో ఎప్పుడో డల్హౌసీ అనే వ్యక్తి 3 యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలి, ఒకటి కల్కత్తా, 2 బాంబే, 3 మద్రాస్ అని చెప్పి చట్టం చేయాలని చెప్పి ఫైల్ మొత్తం రెడీ చేసి పెడితే ఆ యూనివర్సిటీలని మంచిగా స్టార్ట్ చేసి పెట్టిన వ్యక్తి ఎవరయ్యా అంటే లార్డ్ కానింగ్. ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టుగా చేసిన ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా అని చెప్తే లార్డ్ కానింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్, విద్యా విషయ కమిషన్, హంటర్ కమిషన్ నియమించింది ఎవరు అన్నాడు? హంటర్ కమిషన్ అనగానే విద్యార్థి మిత్రులకి 2 చోట్ల ఈ హంటర్ కమిషన్ అనేది వస్తుందని తెలుసు. ఎలా అంటే ఒక హంటర్ కమిషన్ ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు అది ఏ సందర్భంలో వచ్చింది ఎవరు అనేది నేను చెప్తా. ఇంకో హంటర్ కమిషన్ అంటే బాగా ఎక్కువ మారుమోగింది ఎక్కడంటే జలియన్ వాలాబాగ్ సంఘటన అప్పుడు ఒక హంటర్ కమిషన్ వస్తుంది. అంటే జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగిన తర్వాత అది డయ్యరు విధి నిర్వహణలో చేశాడా కావాలని చేశాడా అని చెప్పి పరిశీలన చేయటం కోసం ఏర్పాటు చేసిన కమిషన్ అంటే హంటర్ కమిషన్ అని వస్తుంది. మరి ఇక్కడ హంటర్ కమిషన్ ఎందుకు వచ్చింది ఎవరని అంటే చూడండి, రిప్పనా, మేయోనా, లిట్టనా, కానింగా, నార్త్ బ్రూకా అంటే దేవుడు అని ఎందుకంటున్నా తెలుసా? కలేజా సినిమాలో మహేష్ బాబుని ప్రజలందరూ దేవుడు అంటారు. ఎందుకంటారంటే అప్పటి వరకు కూడా ఏరియాలో ఎవరిని కూడా బతకనీయకుండా ప్రకాష్ రాజ్ అనే విలను జనాల్ని ఏడిపించి వాళ్ళకి ఏదో ఒక రోగాలు తెప్పించి ఆ ఏరియా ఖాళీ చేసి వెళ్ళిపోతే అక్కడ పెద్ద ఇండస్ట్రీ పెట్టాలని ప్లాన్ చేస్తాడు. ఆ సమయంలో అనుకోకుండా మహేష్ బాబు ఆడికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తాడు. అప్పుడు అందరూ మా దేవుడు అంటారు. ఇప్పుడు నేను కావాలని ఎందుకు చెప్పిందంటే మన దేవుడు రిప్పన్. ఎందుకు మన దేవుడు అంటే సినిమాలో ప్రకాష్ రాజు ఎంత విలనో మన భారతదేశానికి బ్రిటిషు ప్రభుత్వం అంత విలన్. ఆ సమయంలో దేవుళ్ళలాగా వచ్చింది రిప్పన్. ఎందుకంటే
భారతదేశానికి రిప్పన్ వచ్చేంత వరకు మన భారతదేశంలో పరిశ్రమలలో శ్రామికుల్ని కుక్కల కంటే హీనంగా చూసేవాళ్ళు. చిన్న చిన్న పిల్లగాళ్ళని పరిశ్రమల్లో పెట్టించి, ప్రమాదకరమైనటువంటి పరిశ్రమలో పెట్టించి వాళ్ళ కాళ్ళు చేతులు పోయేటట్టు చేసేవాళ్ళు. భారతదేశంలో ఉన్న పత్రికలకి, భారతదేశ పత్రికలకే స్వేచ్ఛ లేకుండా చేసి పడేశారు. స్థానిక సంస్థలని, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు పెట్టారు కానీ రూపాయి ఆదాయం లేకుండా చేసి పడేశారు. ఇలా ప్రతి విషయంలో మనకి వివక్షత చేసి భారతదేశ ప్రజల్ని ఒక ఆట ఆడిచ్చింది బ్రిటన్ ప్రభుత్వం. ఆ సమయంలో 1880లో వచ్చింది దేవుడు. వచ్చి, ఒరే పిచ్చి మొక్కాలారా, భారతదేశ ప్రజలు సైలెంట్ గా ఉండబట్టి మీరు మన ఇండియాలో ఉండగలుగుతున్నారు, కానీ ఇండియాలో వాళ్ళ గనుక చైతన్యం వస్తే మళ్ళీ అర్ధ గంటలో భారతదేశాన్ని ఖాళీ చేయాల్సి వస్తుంది. ప్రపంచంలో నాకు నచ్చిన దేశం అంటే నా ఇంగ్లాండ్ కంటే కూడా నా భారతదేశమే గొప్పదని చెప్పి భారతదేశ ప్రజలలో కూడా భారతదేశ ప్రజల మంచితనాన్ని గమనించిన దేవుడు లార్డ్ రిప్పన్. అలాంటి గొప్ప వ్యక్తి 1884 సంవత్సరం వరకు 1884 సంవత్సరం వరకు భారతదేశంలో రిప్పను వైస్రాయ్గా పనిచేశాడు. ఇతడు భారతదేశానికి ఎన్నో సంస్కరణలు చేశాడు. భారతదేశంలో మాతృభాషలకి స్వేచ్ఛనిచ్చినటువంటి గవర్నర్ జనరల్ గాను, అదేవిధంగా నేను తీసుకొచ్చినటువంటి సంస్కరణలో విద్యా కమిషన్, భారతదేశంలో విద్యాభివృద్ధిని చేపట్టాలని, భారతదేశంలో భారతీయులు గొప్పగా చదువుకోవాలని చెప్పి ప్రత్యేకంగా ఎలాంటి చట్టాలు చేస్తే భారతీయులు బాగుపడతారు అని చెప్పి తనకు సలహాలు ఇవ్వమని చెప్పి హంటర్ కమిషన్ అని చెప్పి ఒక కమిషన్ నియమించాడు. ఇది 1882లో జరిగింది. ఈ హంటర్ కమిషన్ భారతదేశంలో విద్యాభివృద్ధి కోసం ఏ సంస్కరణ చెయ్యాలో చెప్పి సలహా ఇచ్చింది రిప్పన్కి. ఇస్తేనే రిప్పను హంటర్ కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సుల్ని ఆమోదించి ఆయన చెప్పినటువంటి విధంగా చేశాడు. అదేమిటంటే భారతదేశంలో ఇప్పటి వరకు కూడా కేవలం బ్రిటిష్ వాళ్ళు మాత్రమే పాఠశాలలు పెడుతున్నారు. ఇక నుంచి భారతదేశంలో పాఠశాలలు పెట్టుకునే అవకాశం ప్రైవేట్ వ్యక్తులకు కూడా ఇస్తున్నాం. వాళ్ళ ఇష్టం వచ్చిన భాషలో, ఇష్టం వచ్చిన ప్రాంతాలలో పాఠశాలలు పెట్టుకోవచ్చు అని చెప్పి ఆమోదింపజేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే రిప్పను. ఏ కమిషన్ ఇచ్చిన సూచనల ప్రకారం అంటే హంటర్ కమిషన్ ఇచ్చిన సూచనల ప్రకారం అని గుర్తుపెట్టుకోండి. భారతదేశ ప్రజల కోసం ఆలోచించి తన ఉద్యోగాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి లార్డ్ రిప్పన్. ఓకేనా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, 1757 ప్రారంభంలో రాబర్ట్ క్లైవ్ కలకత్తాపై తిరిగి విజయం సాధించి నవాబు ఆంగ్లేయుల కోరికలన్నింటినీ ఆమోదింపజేసేలా చేశాడు. ఓకేనా, 1757 ప్రారంభంలో అంటే జనవరిలో రాబర్ట్ క్లైవ్ అంటే ఆర్కాట్ వీరుడు కలకత్తాలో తిరిగి విజయం సాధించి నవాబు ఆంగ్లేయుల కోరికలన్నింటినీ ఆమోదింపజేశాడు. ఓకే, ఆ సమయంలో సిరాజుద్దౌలా ఎవరు బెంగాల్ చక్రవర్తిగా ఉన్నాడు. ఆంగ్లేయులతో కుదుర్చుకున్న ఒప్పందం మీద అన్నాడు. ఏం లేదండి, లైన్ లో ఎక్కువ ఉన్నాయి, కాకపోతే అర్థం ఏంటంటే 1757 జనవరి టైంలో రాబర్ట్ క్లైవ్ అనే వ్యక్తి కలకత్తాకు వెళ్ళి అప్పటి బెంగాల్ చక్రవర్తిగా ఉన్నటువంటి సిరాజ్ దౌలాతో ఏం ఒప్పందం చేసుకున్నాడు అన్నాడు. ఇదంతా మీకు తెలుసు. కలకత్తా చీకటి గది ఉదంతం అని చెప్పి సిరాజ్ దౌలా 1756 సంవత్సరం జూన్ 20వ తారీఖు నాడు బ్రిటిష్ వ్యాపారస్తులని ఒక చీకటి గదిలో బంధించండు. బ్రిటిష్ వ్యాపారస్తులని ఓ చీకటి గదిని ఎందుకు అంటున్నామంటే, కలకత్తాలో బ్రిటిష్ ప్రభుత్వానికి ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళని జైల్లో వేయటానికి కనీసం ఒక 8 మందిని ఆ జైల్లో వేయటానికి అని చెప్పి ఒక గది కట్టించారు. అది బ్రిటిష్ వాళ్ళు కట్టించుకున్నారు. కట్టిస్తే సిరాజ్ దౌలా ఏం చేసిండు, బెంగాల్ ప్రాంతంలో తమ వ్యాపారానికి బ్రిటిష్ వాళ్ళు అడ్డుపడుతున్నారని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వానికి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి చెప్పకుండా ఒక 148 మంది వ్యాపారస్తులు ఆడ కాసిం బజార్ లో వ్యాపారం చేసుకుంటుంటే బ్రిటిష్ వాళ్ళని తన సైన్యంతో వాళ్ళందరినీ కూడా బంధించి తీసుకెళ్లి ఒక 8 మందిని బంధించే గదిలో 148 మందిని కుక్కి పడేసిండు. దాన్ని కలకత్తా చీకటి గది ఉదంతం అంటారు. ఇది అయిన తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సీరియస్ అయ్యి అతనితో యుద్ధం చేస్తా ఏం చేస్తాం మాకు తెలియదు, వాడి సంగతి చూడని చెప్పి రాబర్ట్ క్లైవ్ ని సిరాజ్ దౌలా దగ్గరికి పంపించారు.
అప్పుడు రాబర్ట్క్లైవ్ ఏం చేసిండు, వెంటనే వెళ్ళి సిరాజ్ దౌలాతో యుద్ధం చేయాలంటే అయ్యే పని కాదు. వాడి సైన్యం ఏంటి, వాడి బలం ఏంటి, బలహీనత ఏందో నాకు తెలియకుండా ఈ పిచ్చరోలు నన్ను పంపించి నేనేం చేయాలని చెప్పి అప్పటికప్పుడు వెళ్ళి ఆయన ఒక తాత్కాలిక సంధి చేసుకుండు. ఆ సంధి పేరే ఆలీనగర్ సంధి అంటారు. ఓకే, ఆలీనగర్ సంధి. ఈ సంధి ప్లాసీ యుద్ధానికంటే ముందు జరిగిన సంధిగా దీన్ని చెప్తారు. నెక్స్ట్, ప్లాసీ యుద్ధ ఒప్పందంలో భాగంగా తనను బెంగాల్ నవాబు చేసినందుకు మీర్ జాఫర్ రాబర్ట్క్లైవ్ చేసిన సహాయం ఏంటి అన్నాడు. ఒకదానికి లింక్ చూడండి. సిరాజ్ దౌలాతో ఆలీనగర్ సంధి చేసుకుంటూ రాబర్ట్క్లైవ్ అని చెప్పినాం. ఓకే, మరి రాబర్ట్క్లైవ్ ఖాళీ కూర్చుండా అంటే వీళ్ళు ఎట్లా కొట్టాలా అని చెప్పి ఆలోచించండి. సిరాజ్ దౌలాతో తాత్కాలిక ఒప్పందం ఆలీనగర్ సంధి చేసుకున్నట్టు నటించింది, కానీ సిరాజ్ దౌలాని ఎట్లా ఓడించాలని ఆలోచిస్తే సిరాజ్ దౌలా సైన్యం 18,000 సైన్యం ఉంది, రాబర్ట్క్లైవ్ సైన్యం 3,000 సైన్యం ఉంది. వాడిని ఎలా ఓడించాలని కుట్రబన్ని సిరాజ్ దౌలా సేనాపతి అయినటువంటి మీర్ జాఫర్ ని తన వైపు తిప్పుకున్నాడు రాబర్ట్క్లైవ్. ఆ సమయంలో రాబర్ట్క్లైవ్ కి మీర్ జాఫర్ కి ఒప్పందం ఏంటంటే సిరాజ్ దౌలాని ప్లాసీ యుద్ధంలో ఓడించిన తర్వాత సిరాజ్ దౌలా ప్లేస్ లో మీర్ జాఫర్ ని చక్రవర్తిగా చేసేటట్టు ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారంగా రాబర్ట్క్లైవ్ 1757లో రాబర్ట్క్లైవ్ ఎవరిని చేసిండు, బెంగాల్ చక్రవర్తిగా నవాబుగా మీర్ జాఫర్ ని చేసిండు. మరి ఈ సమయంలో ఇతనికి ఏమి ఇచ్చిండు, నువ్వు నన్ను చక్రవర్తిని చేసినందుకు నేను ఇచ్చిందంటే ఏమి ఇచ్చింది అన్నాడు. బెంగాల్ సుబేదార్ పోస్ట్ ఇచ్చిందా అంటే చూద్దాం. 24 పరగణాలను అప్పగించిందా అంటే అది చూద్దాం. మొఘలు చక్రవర్తి 2వ శాలం నుంచి ఉమర్ రహే అనే బిరుదుని ప్రదానం చేయించిందంటే అది చూద్దాం. బెంగాల్ గవర్నర్ పోస్ట్ ఇప్పించిందా అన్నాడు. బెంగాల్ గవర్నర్ పోస్ట్ ఏనెందుకు ఇప్పించడం అనేది బ్రిటిష్ వాళ్ళు ఇప్పించాలి. అంటే ఇక చూడండి, 24 పరగణాలు ఇచ్చిందనేది కరెక్ట్. ఇది మినిమం నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్ కూడా తెలుసు. 24 పరగణాలు వాళ్ళ చేతిలో ఉంటే ఆ ఏరియా మొత్తం భూమి శిస్తు వసూలు చేసుకునే అవకాశాన్ని కల్పించాడు మీర్ జాఫర్. నెక్స్ట్ విషయం ఏంటంటే ఆనాటి మొఘల్ చక్రవర్తి 2వ శాలంతో ఉమర్ రహీ అనేటువంటి బిరుదు రాబర్ట్క్లైవ్ కి ప్రదానం చేపించాడు మీర్ జాఫర్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదంతా 1758 టైంలో జరిగింది. మరి బెంగాల్ గవర్నర్ అయిందిగా సార్ రాబర్ట్క్లైవ్ అంటే ఈ మొఘల్ చక్రవర్తితోనూ తర్వాత మీర్ జాఫర్ తో ఏ సంబంధం లేకుండా బ్రిటన్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈయన తర్వాత 1758లో బెంగాల్ గవర్నర్ గా చేశారు. మీరు చూడండి, ఫస్ట్ బెంగాల్ గవర్నర్ ఎవరంటే డ్రెక్ అంటాం. డ్రెక్ తర్వాత వచ్చిన ఫస్ట్ క్యాన్ తర్వాత ఎవరయ్యా అంటే ఈ రాబర్ట్క్లైవ్ అయ్యాడు. ఓకే కదా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, శ్రీరంగపట్నంలో టిప్పు సుల్తాన్ స్వేచ్ఛా వృక్షాన్ని లిబర్టీ ట్రీని నాటడంలో గల రాజకీయ కారణం ఇది అన్నాడు. మీరు ఒకటి గమనిస్తురో లేదో, ఒకటే పాఠం చదివితే ఆ పాఠం మీద మాత్రమే మనకి గ్రిప్ వస్తుంది. ఇలా రకరకాల బిట్లు దీంట్లో ఉన్నాయి అనుకోండి, ఆ టాపిక్ అన్నిటి మీద హిస్టరీ అన్నిటి మీదకి అవగాహన రావడానికి అవకాశం ఉంటది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంకోటి బాగా గమనించండి. యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి ఏనాడు కూడా మిమ్మల్ని మీరు ప్రత్యేకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అని ఏనాడు అనలేదు. ఎందుకో తెలుసా, నచ్చితే మీరే చేసుకుంటారు, నేను బతిలాడాల్సిన అవసరం లేదు. కానీ ఒకటే గుర్తు పెట్టుకోండి, అసలు పోటీ పరీక్షకి వెళ్ళేటప్పుడు మాత్రం ఇలాంటి రకరకాల ప్రశ్నలు గనక కొద్దిసేపు వినిపోతే మీకు ఎంతటి మీరు న్యాయం చేసుకున్న వాళ్ళు అవుతారు. గుర్తుపెట్టుకోండి. శ్రీరంగపట్నంలో టిప్పు సుల్తాన్ స్వేచ్ఛా వృక్షాన్ని నాటడంలో గల రాజకీయ కారణం ఇది అన్నాడు. స్వదేశీ చక్రవర్తులను ఏకం చేయటం, స్వేచ్ఛాయుత జాతీయవాదాన్ని పెంచటం, ఆంగ్ల కంపెనీపై వ్యతిరేకత తీసుకురావటం, శాశ్వతంగా మైసూరు పరిపాలకుడిగా చెప్పుకోవటం అంటే ఇక చూడండి, స్వేచ్ఛాయుతమైన జాతీయతా భావాన్ని తీసుకురావాలి. దీని స్టోరీ ఏంటంటే టిప్పు సుల్తాన్ రాజధాని శ్రీరంగపట్నంలో వాళ్ళ ఇంటి ముందల ఈయన ఒక లిబర్టీ ట్రీ అని నాటించిండు. ఆయన లక్ష్యం ఏంటంటే ఇంట్లోకి వస్తున్నప్పుడు కానీ బయటికి వెళ్తున్నప్పుడు కానీ ఆ చెట్టును చూడాలి. ఆ చెట్టు ఎదుగుతుందనుకో ఆయనకు ఒక ఆలోచన రావాలి. ఆ చెట్టు ఎన్ని సిగ్గు అంటే నీకు అసలు సిగ్గున్నాదిరా, నేనైతే ఎదుగుతున్నా, నువ్వు ఇంకా బ్రిటిష్ వాళ్ళని ఏరియా నుంచి పంపించలేదా, తొందర పంపించరా, నేను ఎదుగుతున్నరా అని చెప్పటానికి అదొక చిహ్నంగా భావించింది ఆయన. అంటే ఆ చెట్టును చూస్తే నాకు స్వేచ్ఛ గుర్తుకు రావాలి.